నమస్తే, మెగామైండ్స్కి స్వాగతం. ఈరోజు మనం తహవూర్ రాణా సంబంధించినటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2008 నవంబర్ 26వ తారీఖున బొంబాయిలోని తాజ్ హోటల్లో జరిగినటువంటి మారణకాండ దృష్ట్యా మనం కసబ్ని అరెస్ట్ చేయడం, ఆ అరెస్ట్కి సంబంధించి కసబ్ని ఉరితీయడం కూడా మన అందరికీ తెలిసిన విషయమే. కసబ్ని ఉరితీసిన తర్వాత అందరికీ 26/11 యొక్క హంతకులు మనం పట్టేసుకున్నాం, ఇంకా దానికి సంబంధించినటువంటిది ఏది లేదు అని చెప్పి మనం అందరం సహజంగా అనుకోవడం జరిగింది. కానీ ఈ 5-6 రోజుల్లో మనం చూస్తూ ఉంటే తహవూర్ రాణా అనే ఒక పాకిస్తాన్ ఉగ్రవాదిని మనం అమెరికా నుంచి భారత్ తీసుకురావడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఈ తహవూర్ రాణా ఎవరు ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. తహవూర్ రాణా ఒక ఐఎస్ఐ ఉగ్రవాది. అతను పాకిస్తాన్ నుంచి కెనడా వెళ్ళి సెటిల్ అయ్యాడు. అలాగే కెనడా నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలోని చికాగో నగరంలో, అదేవిధంగా బొంబాయిలో ఒక ఏజెన్సీని, ఇమిగ్రేషన్ ఏజెన్సీని ఇటు నుంచి అటు నుంచి ఇటు వ్యక్తుల్ని మార్చేటువంటి ఒక కన్సల్టెన్సీని నడుపుతూ అనేకమైనటువంటి వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తూ అక్కడ సెటిల్ అయ్యాడు. ఆ సెటిల్ అయిన వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తూ భారతదేశాన్ని సందర్శించి భారతదేశం మొత్తం తిరిగి భారతదేశంలో ఎటువంటి ఏ ప్లేస్లో పెడితే ఈ భారత్కి అత్యంత నష్టం కలిగిద్ది, మనం ఉన్నాము అని నిరూపించుకోవచ్చు అని చెప్పి అనేక సంవత్సరాల పాటు ఇక్కడ రెక్కి నిర్వహించి తర్వాత 2008లో తాజ్ హోటల్ బాంబు పేలుల్ని మనం చూసాం. సో సహజంగా మనం అందరం ఆ రోజు ఆలోచించిన విషయం ఏంటంటే, కసబ్ దొరికిన వెంటనే ఒక కాషాయపు కాశీదారం చూసి ఇతను హిందూ తీవ్రవాది అనే ఒక మన ప్రజలందరిలో కూడా ఒక భ్రమని క్రియేట్ చేయడం జరిగింది. దీని గురించి మనం ముందుగా చర్చించాలి. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్లో మొదట 2 సంవత్సరాలు కామ్గా ఉంది. ఈ రాజకీయాల దృష్ట్యా ప్రభుత్వాన్ని మనం మన్మోహన్ సింగ్ గారిని పెట్టి కొంచెం అటు ఇటు నడిపించారు. కానీ 2006 వచ్చేసరికి మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ బలపడుతుందో అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా దేశంలో ఒక హిందూ టెర్రర్, కాషాయ తీవ్రవాదం ఉంది, కాషాయ తీవ్రవాదం జరుగుతోంది భారతదేశంలో అని చెప్పి ఒక ప్రయత్నం చేసి కాషాయ తీవ్రవాదం అనేటువంటి ఒక కొత్త నెరేషన్ని, కథనాన్ని క్రియేట్ చేసి 2006 నుంచి 2009 వరకు 13 వరకు కూడా దీన్ని కొనసాగించడం జరిగింది. దాంట్లో భాగంగానే సాధ్వి ప్రజ్ఞా సింగ్ని మాలేగావ్ బాంబు పేలుళ్ల కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా కల్నల్ పురోహిత్ని కూడా, అదేవిధంగా మన జామా మసీదుకి సంబంధించినటువంటి బాంబు పేలుల్లో కూడా స్వామి అసీమానందని, ఇట్లా వీళ్ళ 3-4 అరెస్ట్ చేసి వాళ్ళు సాధ్వి ప్రజ్ఞా సింగ్ని అయితే మహిళని చూడకుండా అనేక సార్లు నార్కో టెస్టులు నిర్వహించడం జరిగింది ఆమెకి. సో ఇవన్నీ చేసినా కూడా వీళ్ళు ఎవ్వరూ కూడా తీవ్రవాదులు కాదు, వీళ్ళు సన్యాసులు అని చెప్పి, వీళ్ళకి ఈ తీవ్రవాదానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి కోర్టులు కూడా గత కొన్ని సంవత్సరాలు తీర్పులు ఇవ్వడం జరిగింది. ఎన్ఐఏ వీటన్నిటిని ట్యాకిల్ చేసినప్పటికీ కూడా ఎన్ఐఏ అంటే 100% మనం ఖచ్చితంగా ఎన్ఐఏ డీల్ చేసిందంటే 100% ఉంటుంది. ఖచ్చితంగా తీవ్రవాదుల్ని లేకపోతే ఏదో ఒక కేసుకి సంబంధించినటువంటిది ఖచ్చితంగా వాళ్ళు తేల్చేస్తారు. కానీ ఈ 3 విషయంలో మాత్రం వాళ్ళు నేరస్తులుగా శిక్షింపబడకుండా బయటపడ్డారు. దానికి కారణం ఏంటంటే ఈ ఫేక్ కేసులు. అసలు హిందూ టెర్రర్, హిందూ అనేవాడు సెక్యులర్, బై బర్తే సెక్యులర్గా ఉంటాడు. అట్లాంటిది హిందూ టెర్రరిజం, కాషాయ తీవ్రవాదం అని చెప్పి వీళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది. కానీ బై నేచరే హిందువులో టెర్రరిజం అనేది లేనిది ఎక్కడి నుంచి వస్తుంది మనం అందరం ఆలోచిస్తే. సో ఆ విధంగా హిందూ టెర్రరిజం అనే దాన్ని మొదటిగా ప్రమోట్ చేసింది ఈ చిదంబరం, అదేవిధంగా దిగ్విజయ్ సింగ్, శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్గా ఉన్నాడు ఆ సమయంలో. సో ఇట్లా అనేక మంది పాపం తప్పక ఇట్లాంటి కాషాయ తీవ్రవాదం అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ తప్పక అన్నాను, అసలు ఈ కాషాయ తీవ్రవాదం అనే పదమే నాకు ఇష్టం లేదు, కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండటం వలన అనాల్సి వచ్చిందని పాపం సుశీల్ కుమార్ షిండే కూడా ఎన్నోసార్లు చెప్పుకోవడం జరిగింది. మనకందరికీ తెలుసు ఈ విషయం. అంటే భారతీయ జనతా పార్టీ బలపడుతుంది ఈ దేశంలో అని చెప్పి
ఈ కాంగ్రెస్, దుష్ట కాంగ్రెస్ ఒక 7-8 సంవత్సరాల పాటు హిందూ సమాజం మొత్తాన్ని బ్లేమ్ చేస్తూ, కాషాయ తీవ్రవాదం, కాషాయాన్ని బ్లేమ్ చేస్తూ, సన్యాసుల్ని బ్లేమ్ చేస్తూ అనేక రకాల ప్రయత్నం చేసి విఫలమైపోయింది. 2014 తర్వాత ఇదంతా కాదు, కాషాయం అంటే త్యాగానికి మారుపేరుగా మనం దేశ ప్రజలందరూ ఒకసారి చైతన్యవంతులై మళ్ళా భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది 10 సంవత్సరాల తర్వాత. సో ఆ తర్వాత కసబ్ను ఉరితీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవన్నీ ఉరితీయటం అయిపోయింది అనుకున్న తర్వాత కూడా మరి ఈ సూత్రధారి ఏంటి, ఈ తహవూర్ రాణా అనేవాడు పాపం 2011లో మోడీ గారు కూడా ట్వీట్ చేశాడు, ఇది తిరోగమనమైనటువంటి విదేశాంగ విధానం, అసలు అమెరికా ఎటువంటి తప్పు జరగలేదు, అతను నిర్దోషి అని ఎలా చెప్పగలదని చెప్పి కూడా పాపం 2011లో ఆయన చీఫ్ మినిస్టర్గా ఉండగా మోడీ గారు కూడా దీనికి సంబంధించి ట్వీట్ చేశాడు. అది కూడా వైరల్ అవుతుంది గత 2 రోజులుగా. సో ఈ తహవూర్ రాణాని అప్పుడు అసలు తహవూర్ రాణా నిజాయితీ పరుడు, పాపం అతను నిర్దోషి అన్నటువంటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ గారు మళ్ళీ ప్రెసిడెంట్ అయిన తర్వాత రీసెంట్గా ఒక మీటింగ్లో కూడా చెప్పి పూర్తి స్థాయిలో అతన్ని భారతదేశానికి అప్పచెప్పడం జరిగింది. అప్పచెప్తే ఈ 3 రోజుల్లో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ నేతలు పృథ్వీరాజ్ చవాన్ అనే అతనికి కసబ్ లాగా ట్రీట్ చేసి, కసబ్కి ఎటువంటి లగ్జరియస్ జైలు ఫెసిలిటీస్ ఇచ్చారో అలాగే ఈ తహవూర్ రాణాకు కూడా ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది అంటే వీళ్ళు ఖచ్చితంగా 100లో 90% వీళ్ళు ఈ కాషాయ తీవ్రవాదం అనడానికి ముందే ఏం చేశారంటే ప్రతి ఒక్కడికి ఆ 9 మందికి కూడా ఒక ఫేక్ ఐడెంటిటీలు క్రియేట్ చేశారు. కాలేజీ స్టూడెంట్స్గా హిందూ పేర్లతోటి చక్రవర్తి అని చెప్పి కసబ్ పేరు కూడా చక్రవర్తిగా చెప్పడం జరిగింది. ఇవన్నీ హిందూ సమాజం గమనించాలి కాంగ్రెస్ చేసేటువంటి దుష్ట రాజకీయాన్ని. సో వీళ్ళు వచ్చిన వాళ్ళు 9 మంది చచ్చిపోయారు. దురదృష్టం బాగోక, వాళ్ళ అదృష్టం బాగోక ఈ కసబ్ గడు ప్రాణాలతో పట్టుబడటం వలన, ఈ కసబ్ గాడి వలన ఈ విషయాలన్నీ మన సమాజానికి తెలిసినాయి. వాడు ఉరి తీసేది అయిపోయింది. కానీ తహవూర్ రాణాను పట్టుకుంటే మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇట్లా షివరింగ్ అవుతుందో అర్థం కావట్లేదు. ఒక పక్క పాకిస్తాన్ షివర్ అవుతుంటే మన దేశంలో ఉంటూనే మన దేశానికి వెన్నుపోటు పడవడానికి మళ్ళీ కాంగ్రెస్ సిద్ధమవుతుందా అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఈ పృథ్వీరాజ్ చవాన్ అనేవాడు చక్కగా లగ్జరియస్ ఫెసిలిటీస్ కనిపించాలంటే ఒక ఉగ్రవాద సూత్రధారికి. సో ఒక్కసారి ఇట్లాంటి విషయాల మీద మనం అందరం ఆలోచించాలి. అసలు కాషాయం అనేది తీవ్రవాదంగా వీళ్ళు ముద్ర వేద్దామని చూశారు, విఫలమయ్యారు. అసలు దీని వెనకాల ఎవరున్నారు, వాళ్ళకి తాజ్ హోటల్కి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఎవరు ఇచ్చారు, తాజ్ హోటల్ బ్లూ ప్రింట్ ఎవరు ఇచ్చారు, అసలు ఇదంతా ఎక్కడి నుంచి అనేది తెలిసింది, వాళ్ళకి ఏ విధంగా తెలిసింది కసబ్ టీంకి అని చెప్పి వివరాలు తెలియాలంటే ఖచ్చితంగా తహవూర్ రాణాని పూర్తి స్థాయిలో విచారణ చేయాలి. ఎన్ఐఏ ఇది ఖచ్చితంగా విచారణ చేసి 100% వాడి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబట్టి, ఎందుకంటే ఈ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసింది ఎవడు, అసలు వీళ్ళకి ఐడీలు ఇచ్చింది ఎవరు, ఇట్లాంటి విషయాలు ఏం బయటికి రాలా. కసబ్ను ఉరి తీశారు కానీ. సో కసబ్ని అంత సామాన్యంగా ఉరి తీయరు. మన దేశం అంటే ఉరి తీయటం అనేది చాలా రేర్ కేసెస్లో జరుగుతుంది. కానీ ఉరి తీశారంటేనే విషయం మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. సో ఇట్లాంటి విషయాలన్నింటినీ ఇప్పుడు రాబట్టడానికి అసలు ఎవరు ప్లాన్ చేశారు, భారతదేశంలో వాళ్ళకి సహకరించింది ఎవరు, పాకిస్తాన్లో నుంచి ఇక్కడికి రావడానికి ఎవరెవరు వాళ్ళకి సపోర్ట్ చేశారు, ఇట్లాంటి అన్ని విషయాలని కనుక మనం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా తహవూర్ రాణాని ఖచ్చితంగా 100% విచారించాలి. అయితే ఇందులో ఒక మతలబు ఉంది. ఈ కాంగ్రెస్ నేతలు దీనిని సంఘం ఆర్ఎస్ఎస్ మీద తోయాలని కూడా ప్రయత్నం చేశారు. ఆర్ఎస్ఎస్ మీద తోయాలంటే RSS 26/11కి ఒక సూత్రధారి అని చెప్పి పుస్తకాన్ని దిగ్విజయ్ సింగ్ రిలీజ్ కూడా చేశాడు. నిన్న మొన్న మాత్రం అసలు నాకేం తెలియదు, అసలు ఆ పుస్తకం ఏంటో నాకు తెలియదు అని చెప్పి పిచ్చి కారుకూతలు కూడా కూయడం జరిగింది. సో వీళ్ళందరినీ గమనిస్తూ మనం పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. తహవూర్ రాణాని అరెస్ట్ చేయడం వెనక పూర్తి స్థాయి సమాచారం మన ఎన్ఐఏ దగ్గర ఉంది. కాబట్టి మనం అందరం కూడా ఈ విషయాల పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. నమస్తే.